ఈరోజు మన వీడియోలో ఇవి 3 ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, లాడర్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, అంటే 1 + 1/3 + 1/4. ఇంతకుముందు వీడియోలో ఏంటంటే 1 + 1/1 + 1 అని చెప్పి, అంటే అన్నీ ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నీ 1 ఉండేవి. కానీ ఈ వీడియోలో మనం వచ్చేసి 1 + 1/3 అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 1 డిజిట్ అనే కాకుండా వేరే ఏ డిజిట్స్ ఉన్నా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో నేను ఈ 2 సాల్వ్ చేసి చూపిస్తాను. మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి 1 + 1/3 + 1/4 = ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ 1 4 ఉంది. ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్లు ఇది 1 4 ఉంది కాబట్టి 1 4 రాసేస్తాం. తర్వాత ఎన్ని ప్లస్లు ఉన్నాయి? 1 2. సో ఇక్కడ 1 2 రాసుకున్నాం. సో ఇక్కడున్న డిజిట్ ఎంత? 3. ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడున్న డిజిట్ ఎంత? 1 రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే 4 × 3 + 1 వేయాలి. అంటే ఈ డిజిట్, ఇక్కడున్న డిజిట్ ప్లస్ ముందర డిజిట్ వేయాలన్నమాట. 4 × 3 12 + 1 13 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 13 × 1 13 + 4 అనేది 17 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 17/13. ఇది ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా 2 + 1/3 + 1/1 + 1/4 ఇది ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో సేమ్ 1 4 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ ఎన్ని ప్లస్లు ఉన్నాయి? 1 2 3 1 2 3 రాసుకున్న తర్వాత డిజిట్స్ ఇక్కడ 1 అనేది ఉంది, ఇక్కడ 3 అనేది ఉంది, ఇక్కడ 2 అనేది ఉంది. నెక్స్ట్ 4 × 1 + 1 అంటే 5. నెక్స్ట్ 5 × 3 15 15 + 4 19 19 × 2 38 38 + 5 43. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 43/19. సో ఇక్కడ ఏ డిజిట్స్ ఉంటే అవి రాసుకుంటాము ఆర్డర్ వైజ్గా. తర్వాత ఈ డిజిట్ ఇంటూ ఈ డిజిట్ ప్లస్ ముందర డిజిట్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ డిజిట్ మల్టిప్లికేషన్ ముందర డిజిట్ ప్లస్. సో ఇలాగా ఈ 2 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసి చూపించాను. ఇక్కడ ఉన్న థర్డ్ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే నెక్స్ట్ వీడియోలో షార్ట్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను.